AI can generate a movie in one prompt, but cinema is not a prompt based art. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ గురించి ఈ వీడియో. AI గురించి సినిమా ఇండస్ట్రీలో చాలా డిస్కషన్స్ జరుగుతుంది. సమ్ ఆర్ ఎగ్జైటెడ్, సమ్ ఆర్ స్కేర్డ్. కానీ డిస్కషన్స్లో ఒక పాయింట్ మాత్రం మిస్ అవుతుంది. సినిమా ఈజ్ నాట్ జస్ట్ ఏ అవుట్పుట్, సినిమా ఈజ్ ఎ ప్రాసెస్. ఈ వీడియోలో ఏఐని అపోజ్ చేయను, అట్లా అని చెప్పేసి ఏఐని టోప్ అని కూడా చెప్పాను. ఐ జస్ట్ వాంట్ టు టాక్ వేర్ AI బిలాంగ్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. సింపుల్గా చెప్తా విను. మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు అన్ని వాటర్, మసాలా, వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక కుక్కర్లో వేసినా కూడా కర్రీ ప్రిపేర్ అవుతుంది. బట్ టేస్ట్, లుక్ అండ్ ఫీల్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయా? ఒక పర్టికులర్ ప్రాసెస్ వల్ల. లైక్ ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకొని అన్ని గ్యాదర్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్ టెంపరేచర్లో కుక్ చేస్తేనే ఆ ఫీల్ అండ్ లుక్ వస్తుంది. ఫిలిం మేకింగ్ కూడా సేమ్ అలాగే. ఒక్క ప్రాంప్ట్తో మేకే మూవీ అన్నా కూడా మూవీ ఇస్తుంది, కాకపోతే అది సినిమా ఫీల్ ఇస్తుందా? అది జస్ట్ జనరేటెడ్ కాంటెంట్ మాత్రమే. సినిమాలో ఎమోషన్స్ యాక్సిడెంటల్గా రావు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. అవి డిస్కషన్స్ త్రూగానే వస్తాయి. రైటింగ్లో క్లారిటీ, డైరెక్షన్లో ఇంటెంట్, ఎడిటింగ్లో ఒక రిథమ్, సౌండ్లో ఒక సైలెన్స్, ఇవన్నీ ఒకే ప్రాంప్ట్లో క్యాప్చర్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. AI అనేది సినిమాని ఫాస్ట్గా ఇస్తుంది, కానీ ఎమోషన్స్ అనేవి స్పీడ్గా రావు. సినిమా ఇండస్ట్రీలో చాలా టూల్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఫిలిం రీల్స్, మాన్యువల్ ఎడిటింగ్, కాకపోతే ఇప్పుడు డిజిటల్ ఎడిటింగ్, CGI, AI టూల్స్ చేంజ్ అవుతున్నాయి, కానీ ఫిలిం మేకింగ్ ఫండమెంటల్స్ చేంజ్ అవ్వలేదు. అలానే AI కూడా ఒక టూల్, రీప్లేస్మెంట్ కాదు. క్లియర్గా చెప్పాలి అంటే AI షుడ్ బి పార్ట్ ఆఫ్ ది ఫిలిం మేకింగ్ పైప్ లైన్, నాట్ ద ఫిలిం మేకింగ్ పైప్ లైన్ ఇట్ సెల్ఫ్. AIని కరెక్ట్గా యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఫిలిం మేకర్స్కి ఒక క్లారిటీ ఉంటుంది. అదే రాంగ్గా యూజ్ చేస్తే సినిమా జెనరిక్ అయిపోతుంది, ఎమోషన్ ఫ్లాట్ అవుతుంది, ఐడెంటిటీ మిస్ అవుతుంది. సినిమాలో ట్రూత్ లేకపోతే ఏఐని తప్పనిలేం, రెస్పాన్సిబిలిటీ మొత్తం ఫిల్మ్ మేకర్స్దే. AI సిమ్యులేట్ చేయగలదు, బట్ లైవ్ చేయలేదు. అండ్ సినిమా నీడ్స్ లైవ్ ఎక్స్పీరియన్స్. ఏఐని వాడండి, ఏఐతో ఫాస్ట్ అవ్వండి, బట్ సినిమాని షార్ట్ కట్ మాత్రం చేయకండి. ప్రాసెస్ని రెస్పెక్ట్ చేస్తే టెక్నాలజీ ఆటోమేటిక్గా మనకు సర్వ్ చేస్తుంది. సినిమా ఫ్యూచర్లో AI ఉంటుంది, కానీ సెంటర్లో ఆర్టిస్ట్ ఉంటాడు. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ వాంట్ మోర్ కాన్వర్జేషన్స్ లైక్ దిస్.